సంక్రాంతికి వస్తున్న మూవీ తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. వసూళ్లతో రఫాడిస్తోంది. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సాధించి పెట్టింది. ఇప్పుడు ఈ మూవీ 300 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 198 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు తప్ప ఒక్క ప్రాంతీయ భాషా చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు ఇప్పటి వరకు రాలేదు. ప్రాంతీయ భాషా చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది సంక్రాంతికి వస్తున్న మూవీ. పెద్ద పెద్ద పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ మధ్య ఇంత కలెక్షన్స్ రావడం లేదు. ఇదే తరహాలో ఊపు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో దేవరా, సలార్ వంటి పాన్ ఇండియన్ సినిమాలను కూడా దాటేస్తుందంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, హలో. స్పందన సంక్రాంతికి వస్తున్నాంతో థియేటర్లో సందడి చేస్తూ ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు వెంకటేష్. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పండుగ కానుకగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి ఈ సినిమా భారీ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి ఒక విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. దీంతో 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 280 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక నార్త్ అమెరికాలో $2.7 మిలియన్ సాధించినట్లయితే ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే సంక్రాంతికి వస్తున్న ఒక భారీ హిట్ గా నిలిచిపోయిందంటూ కూడా క్రిటిక్స్ అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఒక అరుదైన ఘనత కూడా అందుకున్నారు. స్పందన దాదాపు 100 కోట్ల షేర్ ఆ లిస్ట్ లో చేరిపోయిన టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఈ ఫీట్ సాధించినటువంటి రెండో హీరోగా రికార్డుకి ఎక్కారు. అయితే వెంకటేష్ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి 100 కోట్ల షేర్ అందుకున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్న భారీ స్థాయిలో వసూలు సాధించడం వల్ల సీనియర్ హీరోల జాబితాలో 250 కోట్ల మార్క్ దాటిన తొలి హీరోగాను విక్టరీ వెంకటేష్ నిలిచారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమాలో ఉన్న కామెడీపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం సినిమాకి బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన. అయితే ఇప్పటికీ కూడా థియేటర్స్ లో మంచి వసూలు రాబడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఓటీటీలో రాబోతుందంట కూడా కొంత కంగారు, అంటే న్యూస్ మేకర్స్ అయితే ఇలాంటి న్యూస్ మేకర్స్ అయితే కంగారు పెట్టింది. దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలతోనే కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు విక్టరీ వెంకటేష్. తన పని ఇంకా అయిపోయింది అన్నటువంటి విమర్శలకు టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవరికి లేని వసూలు సాధించిన హీరోగా వెంకటేష్ నిలిచాడు. ఈ సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని తనది 100% స్ట్రైక్ రైట్ అని చెబుతున్నాడు. దాదాపు 300 కోట్ల దిశగా అడుగులు వేస్తున్న సంక్రాంతి వస్తున్న 16వ రోజు చూస్తే దాదాపు 282 కోట్లకు పైగా రాబట్టింది. సంక్రాంతికి వస్తున్న సినిమా క్రియేట్ చేస్తున్నటువంటి రికార్డులు చేసిన టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్ కూడా షాక్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ ముగిసినా కూడా ఇదే వసూలు, అసలు ఇవేం వసూలు నాయన అనుకునేలా వస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. షోలన్నీ నిండిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బకు సినిమాకు కాసుల వర్షం కురిపిస్తోంది స్పందన. సినిమా టాక్ కలెక్షన్లకు తగ్గట్టుగా మూవీ టీం కూడా ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. గత వారం కిందట జరిగినటువంటి భీమవరంలో సక్సెస్ మీట్ ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. భీమవరం సక్సెస్ మీట్ లో కూడా విక్టరీ వెంకటేష్ ఎనర్జీ చూసి కూడా అంతా షాక్ అవుతున్నారు. ఈ రేంజ్ లో ఈ సినిమాని ప్రమోట్ చేసుకున్న హీరో ఇంకెవరు లేరంటూ కూడా విక్టరీ వెంకటేష్ ని పొగుడుతున్నారు. ఓ సినిమా కోసం ప్రమోషన్స్ ఈ వయసులో ఇంత కష్టపడుతున్నాడు అంటూ కూడా వెంకటేష్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక వెంకీ మామ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలోనే టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయాడు. అంటే వినోద్ ఇప్పుడు వెంకటేష్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ మూవీ హిట్ అనుకోవచ్చా? అంటే ఇప్పటికే 300 కోట్ల క్లబ్ దాటిపోయింది కదా. ఎస్, మీకు ఇందాక చెప్పినట్టుగా స్పందన ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లోనే విక్టరీ వెంకటేష్ కెరియర్ లో, అలాగే ఇప్పుడున్నటువంటి టాలీవుడ్ సీనియర్ హీరోల్లోనే వెంకటేష్ కి ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్పందన. ఇప్పటికీ టాలీవుడ్ సీనియర్ లో దాదాపు టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు విక్టరీ వెంకటేష్ అసలు పోటీలో కూడా ఉండేవాడు కాదు. సీనియర్ హీరోలు అంటే ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ అన్నట్టుగా ఉండేది. ఇక నాగార్జున విషయానికి వస్తే పెద్దగా అప్పుడప్పుడు ఏదో మెరుస్తాడంటూ కూడా ఒక టాక్ ఉంది. కానీ ఎప్పుడు కూడా పోటీచ్చే స్థాయిలో కలెక్షన్ రాబట్టలేదు నాగార్జున. ఇక విక్టరీ వెంకటేష్ F2, F3లతో మెప్పించాడు. అయితే మధ్యలో సైంధవ్ లాంటి డిజాస్టర్ కూడా ఇచ్చినా కూడా ఈసారి మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా సొంతం చేసుకున్నాడు. కొన్ని చోట్ల అయితే ముఖ్యంగా స్పందన
పుష్ప 2 RRR రికార్డులను కూడా లేపేశాడు. ఇక 16వ రోజుల్లోనే ఈ మూవీ 282 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ రేంజ్ వసూలను సాధించిన సీనియర్ హీరో ఒకే ఒకరు విక్టరీ వెంకటేష్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 కోట్లు దాటింది, కానీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయలేదు. ఇక బాలయ్య 200 కోట్ల బొమ్మను ఇంతవరకు అయితే చూడలేదు. ఇక నాగార్జున విషయానికి వస్తే అయితే నాగార్జున 100 కోట్ల కలెక్షన్ ఆ రుచిని కూడా ఇంకా చూడలేకపోయాడు. అలాగే ఈ నలుగురిలో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు టాప్ పొజిషన్ కి వెళ్ళాడు. ఇక ముందు కూడా చిరంజీవి విశ్వంబర, బాలయ్య అఖండ అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే విక్టరీ వెంకటేష్ సినిమాని వీళ్ళిద్దరు దాటుతారో లేంటో ఏదో చూడాలి. మొత్తానికి ఇక సినిమా విషయానికి వస్తే స్పందన సినిమా ఓటీటీలను కూడా G5 సంస్థ దక్కించుకుంది. ముందే చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం సినిమా ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సినిమాకి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా మార్చామని నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారు G5 టీమ్. వినోద్ ఇప్పుడు మూవీ షూటింగ్ కి 100 కోట్ల బడ్జెట్ కూడా పెట్టలేదు. పాన్ ఇండియా ఆర్టిస్టులు కూడా లేరు. 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. 6 నెలల్లో సినిమా రిలీజ్ చేసి వదిలారు. అంటే ముందే దర్శకుడు చెప్పారు సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ కొట్టబోతున్నాం అని. అనుకున్నట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. కాబట్టి ఏంటి దీనికి సీక్వెన్స్ ఉండబోతోందా? మరి సీక్వెల్ లాంటిది ఏం లేదు స్పందన. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా కూడా ఒక కొత్త జోష్ లో ఉన్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ప్రమోషన్ సక్సెస్ మీట్లు కూడా అటు భీమవరం అవ్వచ్చు, అలాగే సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్ లాంచ్ విషయానికి వస్తే నిజామాబాద్ అవ్వచ్చు, హైదరాబాద్ లో జరిగినటువంటి సక్సెస్ మీట్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. సో ఏది ఏమైనా ఒకదాన్ని మించి ఒకటి హైప్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా వేరే రాష్ట్రాల్లో కూడా మూవీ టీం అంతా కూడా అక్కడ డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడు ఆధ్వర్యంలో టీం అంతా కూడా సక్సెస్ మీట్ అయితే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఇస్తున్నటువంటి రెస్పాన్స్ వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తున్నట్టయితే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్న పెద్ద వయసుతో పరిమితం లేకుండా థియేటర్ల వద్ద క్యూ కడుతూ బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ 300 కోట్ల క్లబ్ లో ఈ 2 రోజుల్లో చేరుతున్న నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు ఈ వీకెండ్ చూస్తున్నట్టయితే శుక్ర శని ఆదివారాలు చూస్తున్నట్టయితే పెద్ద సినిమాల ఇంపాక్ట్ ఏమీ లేకపోవడం, రిలీజ్ కి కూడా రెడీ ఉన్నటువంటి సినిమాలు ఏమి లేకపోవడం, ఈ జనవరి 31వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం కూడా సంక్రాంతికి వస్తున్నాంకి కలిసి వస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా 300 కోట్ల క్లబ్ లో పడి దాని తర్వాత కలెక్షన్ల సునామీ ఇంకా కంటిన్యూ చేస్తాడని ఒక నమ్మకం అయితే ఉంది స్పందన.